18వ లోక్సభ ఎన్నికలు 2024 సంవత్సరం జరిగే ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రధానంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానము, చేవెళ్ళ లోక్సభ స్థానము, మహబూబ్నగర్ లోక్సభ స్థానము, సికింద్రాబాద్ లోక్సభ స్థానం యొక్క అభ్యర్థుల యొక్క బలబలాలు, వారి యొక్క ప్రత్యేకత గురించి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, ఈ మూడు పార్టీలు తమ యొక్క అభ్యర్థులను ప్రకటించిన మరొక లోక్సభ స్థానము పెద్దపల్లి లోక్సభ స్థానం. పెద్దపల్లి లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. ఈ పెద్దపల్లి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది పెద్దపల్లి లోక్సభ స్థానము. ఇది ఎస్సీ రిజర్వ్ చేయబడిన లోక్సభ స్థానం పెద్దపల్లి. అయితే ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థుల యొక్క బలాలు బలహీనతలు కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే, ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. ఈ గోమాస శ్రీనివాస్ అతని యొక్క బలం ఏమిటంటే, తను పోటీ చేసే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం, మోడీ చరిష్మా కలిగి ఉండడం, మరి రెండవది గతంలో అతను పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం. తర్వాత అతని ప్రధానమైన బలము తన వర్గానికి చెందిన, అంటే గోమాస శ్రీనివాస్ నేత కాని వర్గానికి ఉంటుంది. ఈ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆ వర్గానికి చెందిన వారు సుమారు 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉండడం అతనికి కలిసి వచ్చే మరొక ప్రధానమైన బలమైన ప్రక్రియ. ఆ తర్వాత దాదాపుగా ఈ యొక్క పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి గోమాస శ్రీనివాస్ 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎక్కువగా ఈ లోక్సభ స్థానం పైన అతను ఫోకస్ చేయకపోవడం అనేది ప్రధానంగా మైనస్గా చూడాలి. మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చాడనేది సాధారణ స్థాయిలో ప్రజల్లో ఉండే ఒక వాయిస్. ఆ తర్వాత రెండోది ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ యొక్క గ్రాండ్ ఫాదర్, ఇతని యొక్క తాత జి వెంకట స్వామి గతంలో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి లోక్సభ సభ్యుడు ఎన్నికయ్యాడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఇతని తండ్రి గడ్డం వివేక్ ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే. మరియు అదే రకంగా ఇతని పెద్దనాన్న కూడా గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఈయన ప్రస్తుతము అంటే రాజకీయ కుటుంబం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని అన్ని శాసనసభ స్థానాల్లో తమకంటూ అనుచర బలము అర్ధబలం కలిగి ఉన్న వ్యక్తులు. కానీ గడ్డం వంశీకృష్ణ యొక్క బలహీనత ఏమిటి అంటే, తన బలము బలహీనత తన కుటుంబ సభ్యులే. ఎందుకంటే ఇప్పటికే అదే లోక్సభ స్థానం నుంచి తన తాత తన తండ్రి లోక్సభ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతము వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఒకరు చెన్నూరు నుంచి మరొకరు బెల్లంపల్లి నుంచి ఉన్నారు. అదే కుటుంబం నుంచి మళ్ళీ గడ్డం వంశీకృష్ణకి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆశావాహులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా అంటే ఇక్కడ నెపోటిజం, వారసత్వ రాజకీయాలు వచ్చేసాయి అనేది చాలామంది ఈ యొక్క పెద్దపల్లి ఓటర్ల యొక్క మనోగతం. ఇది అతని బలహీనతగా మనం భావించవచ్చు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు. అయితే ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గతంలో ధర్మపురి శాసనసభ స్థానం నుంచి పనిచేసిన ఈయన ప్రస్తుతము ధర్మపురి శాసనసభ స్థానంలో ఓటమి తర్వాత తన పరిధిలోకి వచ్చే పెద్దపల్లి లోక్సభ స్థానం యొక్క బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇటీవల ప్రకటించారు. అయితే మంత్రిగా ఇతను గతంలో పనిచేసినప్పుడు ఉండే ధర్మపురితో పాటు ఈ పెద్దపల్లి లోక్సభ స్థానంలో ఉండే యొక్క పార్టీ ఏ రకంగా సహకరిస్తుందనేది చూడాలి ప్రధానంగా. రెండోది, ఎక్కువగా పెద్దపల్లి అంటే ఇది కోల్ మైన్స్ ప్రాంతము, దానికి అంటే ఈ యొక్క సింగరేణి ఏరియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి సింగరేణి ఏరియాలో ఉండే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ఒకప్పుడంతా యాక్టివ్గా లేకపోవడం, రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ఏ స్థాయిలో వీళ్ళు తెలంగాణ బొగ్గు గనుల ఒక పనిచేసే కార్మికుల నుంచి ఓట్లు రాబట్టగలుగుతుంది బీఆర్ఎస్ అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.
ప్రధాన పోటీ పెద్దపల్లి లోక్సభ స్థానంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గతసారి ఓడిపోయిన గోమాస శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే అంగబలము అర్ధబలము మరియు ప్రస్తుతము తన యొక్క తండ్రి తన పెద్దనాన్న కూడా ఎమ్మెల్యేలుగా ఉండడం. ఓకే, గడ్డం వంశీకృష్ణ బలమదే, బలహీనత కూడా అది అవుతుంది. కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ మధ్య ఉంటుంది. ఇది పెద్దపల్లి లోక్సభ స్థానం యొక్క పరిధి.